అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లందరూ కూడా ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాల నుంచి విచ్చేశారు. రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసినాం. ఓటర్ల యొక్క రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి ప్రభుత్వంకు మరి సానుకూలంగా రిక్వెస్ట్తో వెళ్ళి మొట్టమొదటిగా ఓటర్ని ఎస్టీలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని, అదేవిధంగా ఓటర్లకి రాజకీయంగా మరి ఇంతవరకు గుర్తింపు లేదు, నామినేటెడ్ పదవులలో కూడా ఉన్నత పదవులు మరి మైనింగ్ కానీ, అదేవిధంగా బీసీ కార్పొరేషను, మరి ఇది యొక్క శ్రీశైలంలో మరి చైర్మన్లు, డైరెక్టర్లు కానీ అన్ని రంగాలలో కూడా మనకు పనిచేసిన వారికి పోస్టులు కూడా రావాలని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని 2014లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20% క్వారీలలో లీజులు లేకుండా క్వారీలు కేటాయించాలన్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఇక్కడికి 35% అన్ని క్వారీలలో లీజులు లేకుండా క్వారీల్ని అరుగులైన వారికి కేటాయించాలని, కాంట్రాక్ట్ పనులు మరి అన్ని ఇరిగేషన్ కావచ్చు, ఆర్ఎంబి కావచ్చు, అన్ని రంగాలలో వర్కులలో కూడా ఈఎండి లేకుండా 30% వర్కులు కేటాయించాలని, ప్రభుత్వ బీమా, ప్రభుత్వ ఎక్స్రేయ 25 లక్షలు ప్రతి కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకోవాలని, అదేవిధంగా మరి రాజ్యాధికారం కావాలని, మరి అన్ని రకాలుగా ఉపాధి, అన్ని రంగాల్లో కూడా న్యాయం చేయాలని, అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడానికి పార్టీలకు అతీతంగా ఈ కమిటీ ఎన్నికవుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నది అన్ని పార్టీలకు కూడా, మేము ఈ రాష్ట్రంలో 30 లక్షల జనాభా కలిగి ఉన్నాం కావున మమ్మల్ని కేవలం ఓటర్లకే వాడుకుంటున్నారు. మేము ముఖ్యంగా ఓటే. ఇప్పుడు చైర్మన్ పదవి నేను 2 మాటలు చేశాను, దాంట్లో మా కులానికి ఏమీ దాంట్లో ఫలితం లేదు. ఒక శాసనసభ్యుడిగా, ఒక శాసన మండలి సభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు న్యాయం చేయగలుగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.